ఎమ్మెల్సీ పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. వైసీపీ పోటీకి దూరంగా ఉండటం, కూటమికి సిపిఐ సపోర్ట్ చేస్తూ ఉండటంతో అధికార పక్షం అభ్యర్థుల విజయం లాంఛనంగా మారిందనే చర్చ జరుగుతోంది. మరి ఎన్నికల్లో ఏ పార్టీ స్టాండ్ ఏంటి? ఏ అంశం కీలకంగా మారబోతోంది? అభ్యర్థులు ఏ విషయాలపై ఆశలు పెట్టుకున్నారు? ఎవరి ప్రచారం ఎలా సాగుతోంది? ఫలితాల్లో ట్విస్టులు చూసే అవకాశాలున్నాయా? ఏపీ ఎమ్మెల్సీ పోలింగుకు కౌంట్ డౌన్. ఫలితాలు దాదాపుగా లాంఛనమేనా? ఎన్నికల్లో ఏ పార్టీ స్టాండ్ ఏంటి? ఎన్నికల్లో కీలకం కాబోయేది ఏంటి? ఏపీ శాసన మండలిలో ప్రస్తుతం వైసీపీకి బలం ఉంది. అయితే అధికారం మారిన తర్వాత బలం కూడా మారుతూ వస్తోంది. ఖాళీ అయిన ప్రతి ఎమ్మెల్సీ స్థానం కూడా అధికార పార్టీ వశమవుతోంది. అయితే ఇప్పుడు 3 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా వైసీపీ పోటీకి దూరంగా ఉంది. సిపిఐ కూడా తమ అభ్యర్థులను పోటీ చేయించడం లేదు. సిపిఎం మాత్రం రంగంలోకి దిగింది. ఏపీలో ప్రస్తుతం 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారం దాదాపు పూర్తయింది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడంలో ముందున్నారు. కీలక నేతలు, సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన పేరావత్తుల రాజశేఖర్ గెలుపు కూడా దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని వర్గాల వారిని కలిసి ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను చుట్టేస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి రాజశేఖర్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఏపీటీఎఫ్ నాయకుడు పాకాలపాటి రఘువర్మ పోటీలో ఉన్నారు. పీఆర్టీయూ తరపున మాజీ ఎమ్మెల్యే గాదే శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని, దీంతో వర్మ గెలుపును ఆపలేరు అని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కలిసి పోటీ చేయాలన్న సిపిఐ ప్రతిపాదనను సిపిఎం రిజెక్ట్ చేసింది. దీంతో అనధికారికంగా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సిపిఐ నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి రాఘవులు కూటమి అభ్యర్థికి పోటీ ఇస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థిగా విజయగౌరిని రంగంలోకి దించారు. ఆమె యూటీఎఫ్ నాయకురాలు. పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు. కారణాలు ఎలా ఉన్నా ఫ్యాన్ పార్టీ తప్పుకోవడంతో కూటమి అభ్యర్థులకు అవకాశాలు కలిసొచ్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తన వర్గాన్ని కాపాడుకోవడానికైనా వైసీపీ పోటీ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణరావు మధ్యనే పోటీ ఉండడం ఖాయం. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో 35 మంది బరిలో ఉన్నారు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మొత్తం 10 మంది పోటీ చేస్తున్నారు. పోటీ మాత్రం రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు మధ్య ఉండడం ఖాయం.